నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను మీ అంకిత. నవడేస్ చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి దంత సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి దంతాల నుంచి, నోటి నుంచి దుర్వాసన అయితే వస్తూ ఉంటుంది. అలాగే చిగుళ్ళ నుంచి రక్త ప్రసరణ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వీటినన్నిటిని ఎట్లా అరికట్టాలి అని మనతో డిస్కస్ చేయడానికి నేను ఒక గెస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఆయన ఎవరంటే ఆర్మీ డెంటల్ క్లినిక్ డాక్టర్ వినీత్ మనతో ఉన్నాడు. సో మరిన్ని విషయాలు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు డాక్టర్? బానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను డాక్టర్, ఐఎమ్ ఫైన్. ఓకే, సో డాక్టర్ డైలీ చూసుకుంటే అసలు డెంటల్లో నార్మల్గా ఎలాంటి కాజెస్ వస్తూ ఉంటాయి? చిన్న పిల్లలకి ఎస్పెషలీ ప్లస్ ఎల్డర్స్ కి కూడా అది క్లియర్ గా చెప్పాలి కి బ్రష్ ఎలా చేయాలి. ఎందుకు అది పేషెంట్స్ కి అది ఐడియా కూడా లేదు, ఎలా బ్రష్ చేయాలి, ఏం ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి. ప్లస్ మార్కెట్లో ఇప్పుడు యంగ్స్టర్స్ లో చాలా ఇది హ్యాబిట్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్. అంటే గుట్కా, పాన్ మసాలా, టొబాకో చివింగ్, స్మోకింగ్ ది హ్యాబిట్స్ ఉన్నాయి. అది హ్యాబిట్స్ మొత్తం అది బంద్ చేయాలి. ప్లస్ పేషెంట్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ గా ఉంది. సపోజ్ ఒక పేషెంట్ నా క్లినిక్ లో వస్తారు, అది పేషెంట్ కి అది సెల్ఫ్ గా అవేర్నెస్ కూడా లేదు కి ఏం సమస్య వస్తుంది. లాంగ్ టైం నుంచి అది పేషెంట్ టొబాకో చివింగ్, పాన్ మసాలా చివింగ్ హ్యాబిట్స్ అంటే ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లం వస్తుంది అన్ని అది పేషెంట్ కి ఇనిషియల్ స్టేజ్ లో ఎడ్యుకేట్ చేస్తే ఫ్యూచర్ లో అది ప్రాబ్లం రాదు. దానికోసం పేషెంట్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఓకే, సో అంటే ప్రతి ఒక్కరికి కామన్ గా చూసుకున్న ప్రాబ్లం అయితే డెంటల్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో అసలు ఏ రీజన్స్ వలన ఇది వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్? సపోజ్ పేషెంట్స్ కి బ్యాడ్ స్మెల్ వస్తే అది రెగ్యులర్ గా వన్స్ ఇన్ అ ఇయర్, ఒక సంవత్సరాల్లో ఒకసారి అది క్లీనింగ్ చేపించుకోవాలి. క్లీనింగ్ చేస్తే ఇది స్మెల్ రాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్స్, అది మార్కెట్ లో మౌత్ వాషెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఏ కంపెనీకి XYZ ఎనీ కంపెనీ యూ కెన్ యూజ్ ఎనీ మౌత్ వాష్ ఆల్సో. దోస్ థింగ్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. ప్లస్ రెగ్యులర్ గా చెకప్ చేస్తే మీన్స్ ఎవ్రీ 6 months డాక్టర్ దగ్గర వెళ్ళాలి అది చెకప్ చేయడానికి. డెంటల్ చెకప్ ఎవ్రీ 6 months చాలా ఇంపార్టెంట్, అది చేస్తే బాగుంటుంది. ప్లస్ రెగ్యులర్ క్లీనింగ్ వన్స్ ఇన్ అ ఇయర్ క్లీనింగ్ అయితే స్మెల్ కి ఛాన్సెస్ లేదు. సపోజ్ కి క్లీనింగ్ తర్వాత అది కొంచెం క్యావిటీస్ ఉన్నాయి, ప్లస్ ప్లాక్ డిపాజిట్స్ ఉన్నాయి. సో అది ప్లాక్ ది రిమూవ్ చేయాలి. ప్లస్ క్యావిటీస్ అంటే క్యావిటీస్ కి ఫిల్అప్ చేయాలి. ఒక పన్నుకి అది పెద్ద గ్యాప్ ఉంటే గ్యాప్ లో భోజనం పోతుంది, ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతుంది, అయితే కూడా స్మెల్ వస్తుంది. సో అది క్లియర్ చేయాలి. సపోజ్ అది పన్నుకి సేవ్ చేయడానికి ఛాన్స్ సపోజ్ లేదు, అయితే ఆ పన్నులో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఉంది, లేకపోతే సిమెంట్ పెట్టాలి, లేకపోతే పన్నుకి కండిషన్ చాలా ఖరాబ్ అయితే 100% అది పన్ను తీసేయాలి. సో అలాగే అది మీన్స్ కొంచెం కొంచెం మోడిఫై చేస్తే అది 100% అది ప్రాబ్లం స్టాప్ అవుతుంది. చాలా మంది చూసుకున్నట్లయితే అంటే టీత్ కి వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎక్కువ పట్టించుకోరు, వాళ్ళు కేర్ చేయరు. సో దట్ ఓకే స్మెల్ వస్తుంది, ఆ పళ్ళు పుచ్చిపోవడం అనేది ఎక్కువగా చూస్తుంటాం. అయినా కూడా వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళరు. ఎప్పుడైనా పెయిన్ వస్తే టాబ్లెట్ వేసుకుని మెడిసిన్ ద్వారా తగ్గించేసుకుంటారు. సో అది ఎక్కువగా అయినప్పుడు దాని నుంచి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటుంది? ఎస్, that's true because जो छोटे बच्चे रहते हैं, చిన్న పిల్లలు వస్తారు, ప్లస్ పేరెంట్స్ కి కూడా ఇది ఐడియాస్ లేదు. పేరెంట్స్ को क्या लगता है कि ఇప్పుడు చాలా చిన్నది ఏజ్ ఉంది, ఓకే చిన్న ప్రాబ్లం ఉంది, ఒక టాబ్లెట్ తీసుకోండి, టాబ్లెట్ యూజ్ చేస్తే నొప్పి పోయింది. అయితే అది ప్రాబ్లం కి నెగ్లెక్ట్ చేస్తే అది సొల్యూషన్ లేదు. సొల్యూషన్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి. పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇది చైల్డ్ కి స్టార్టింగ్ లో 6 months 8 months తర్వాత అది పన్ను వస్తుంది. 6 months తర్వాత ఇది పన్ను ఇరప్ట్ అవుతుంది. ఇరప్ట్ అయితే తర్వాత ఫస్ట్ టైం whenever you have noticed a small problem, whenever you have noticed a small cavity, whenever you feel that there is a mild pain also, immediately క్లినిక్ కి వెళ్ళాలి. అది డాక్టర్ కి కన్సల్ట్, డెంటిస్ట్ కి కన్సల్ట్ చేయాలి. మీకు మీరు డెంటిస్ట్ అయితే డెంటిస్ట్ మీకు అది సజెస్ట్ చేస్తారు कि మేడం ఇది క్లీనింగ్ చేయాలి, లేకపోతే సిమెంట్ పెట్టాలి, లేకపోతే రెగ్యులర్ గా బ్రషింగ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. బట్ ఏజ్ ఈజ్ నాట్ అ క్రైటీరియా. whenever you notice any problem, any sort of trouble is there, immediately you should consult your dentist. That is the best way how you can avoid, irrespective of your age.
అది రిస్క్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉంటుంది, రిస్క్ ఎంత వరకు ఉంటుంది? Age factors, yes. Suppose two stages are very important. First stage చిన్న పిల్లలు అది ఇది బిస్కెట్స్ చాక్లెట్స్ హ్యాబిట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎస్, సో నైట్ టైంలో చిన్నపిల్లలకి చెప్పాలి అది రోజు రాత్రి అది 100% బ్రష్ చేయాలి. బ్రష్ చేస్తే అది ఫుడ్ లాడ్జ్మెంట్ కి ఛాన్సెస్ లేదు, బ్యాడ్ స్మెల్ క్యావిటీస్ కి ఛాన్సెస్ లేదు. అది ఒక ఏజ్. ఇది సెకండ్ స్టేజ్, అది ఓల్డ్ ఏజ్ ఉంది. ఓల్డ్ ఏజ్ లో అది చాలా సంవత్సరాల నుంచి అది మీరు బ్రష్ చేస్తారా, గట్టిగా బ్రష్ చేస్తే అది హార్డ్ బ్రషింగ్ చేస్తే అప్పుడప్పుడు పన్ను అరిగిపోతుంది. సపోజ్ అది పన్ను అరిగిపోయింది, ఆ టైంలో పన్నులో సిమెంట్ పెట్టాలి. సపోజ్ ఒక పన్ను లేదు, పన్ను ఊడిపోయింది, ఆ టైంలో పన్ను రిప్లేస్ కూడా చేయాలి. డెంటల్ ప్రాబ్లమ్ చిన్న ఏజ్ కి ప్లస్ ఎక్కువ ఏజ్ మీన్స్ ఎవర్ 50+. ఇఫ్ యు ఆర్ యూజ్ మస్ట్ బి మోర్ కేర్ఫుల్ బికాస్ ఆఫ్టర్ అ సర్టెన్ ఏజ్ యువర్ టీత్ లైక్ యువర్ బోన్స్ ఆర్ దేర్. సో బోన్స్ అరిగిపోతుంది, అలాగే పన్ను కూడా అరిగిపోతుంది. సో సపోజ్ ఇది పన్ను అరిగిపోయింది, ఆ టైంలో పన్ను రిప్లేస్ చేయాలి. సపోజ్ మీరు రిప్లేస్ చేయలేదు, ఆ టైంలో అది పక్కనది పన్నులో కూడా గ్యాప్ స్టార్ట్ అవుతుంది. ప్లస్ అది సైడ్ నుంచి అది పన్ను కూడా షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయితే అది గ్యాప్స్ వస్తుంది, గ్యాప్స్ లో అది భోజనం పోతుంది, ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతుంది. సో ఇంకా అది ప్రాబ్లం డే బై డే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో ఇది 2 ఏజెస్ మీన్స్ ఓల్డర్ ఏజ్ ప్లస్ చిన్న పిల్లల ఏజ్. ఈ 2 ఏజ్ కి అది కొంచెం జాగ్రత్తగా అయితే బాగుంటది. సో డాక్టర్, ఇప్పుడు పన్నుకి గ్యాప్ వచ్చేస్తుంది అండ్ అది అరిగిపోవడం వలన కూడా సిమెంట్ పెడతారు అంటున్నారు కదా. సో అది ఎంత వరకు? సిమెంట్ అనేది ఎక్కువగా ఉండదు, ఊడిపోతూ ఉంటది. నెక్స్ట్ టైం డెఫినెట్ గా పేషెంట్ వస్తారు, అది చాలా పెయిన్ వస్తుంది అనేసి. సో అది ఎట్లా ట్రీట్ చేస్తారు డాక్టర్? ఇది గ్యాప్ అంటే ఇది చాలా మంచిగా ఇది క్వశ్చన్ ఉంది కి అది చిన్న గ్యాప్ వస్తుంది, గ్యాప్ లో అది సిమెంట్ పెడితే సిమెంట్ కొంచెం షేప్ తర్వాత అది సిమెంట్ ఊడిపోతుంది. అదే మీ డాక్టర్స్ ఇది క్లియర్ గా చూడాలి కి ఇది గ్యాప్ ఎంత పెద్ద గ్యాప్ ఉంది. సపోజ్ చిన్నది గ్యాప్ అయితే అది చిన్న గ్యాప్ లో అది మామూలు ఫ్రంట్ పన్ను అయితే చిన్న గ్యాప్ లో అది సిమెంట్ పెడితే సిమెంట్ చాలా సంవత్సరాల వరకు పని చేస్తుంది. సపోజ్ అది గ్యాప్ పెద్దది ఉంది, పెద్ద గ్యాప్ లో అది సిమెంట్ పెడితే 100% అది సిమెంట్ ఊడిపోతుంది. సపోజ్ అలాగే అది కండిషన్ అయితే అది బెస్ట్ ఆప్షన్ ఇది గో ఫర్ క్యాప్స్. క్యాప్ ఉంది, క్రౌన్ ఉంది, అది క్యాప్ పెడితే చాలా సంవత్సరాల వరకు 10 years 15 years వరకు మీకు మంచిగా పని చేస్తుంది క్యాప్. ఎంత హార్డ్ ఐటమ్స్ యాపిల్ గోవా అది బైట్ చేస్తే కూడా అది ఊడిపోవడానికి ఛాన్సెస్ లేదు. సో ఇది కండిషన్స్ చూడాలి. చిన్న గ్యాప్ అయితే ఓకే, సిమెంట్ కొంచెం రోజు వరకు మంచిగా పని చేస్తుంది. ఇది గ్యాప్ పెద్దది అయితే అది క్యాప్ లేకపోతే క్రౌన్ అది పెడితే బాగుంటది. యంగస్టర్స్ సపోజ్ దోస్ చిల్డ్రన్ హూ ఆర్ అబవ్ అన్ ఏజ్ ఆఫ్ 12 or 13 years. సో ఈ ఏజ్ గ్రూప్ లో 13 14 తర్వాత 20 25 ఇది ఏజ్ గ్రూప్ కి అది అయితే బ్రేసెస్ కూడా పెడితే బాగుంటది. బ్రేసెస్ పెడితే అది సపోజ్ పన్ను ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి లేకపోతే అది పన్నులో గ్యాప్స్ ఉంటే అది గ్యాప్స్ కవర్ అవుతుంది. అది పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. సో అది కూడా కానీ అది కండిషన్ చూస్తే కరెక్ట్ గా ఐడియా వస్తుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకి నోట్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది అంటారా? పర్మనెంట్ సొల్యూషన్ మీన్స్ ఎవ్రీ ఇయర్ క్లీనింగ్ చేయించుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ సజెషన్ ఫర్ ఇట్. Second point, suppose any patient is there who is around an age of 30+ or 40+. So there is some regular cases for bad breath, bad smell. We ask the patient to go for sugar checkup also, because a patient who is diabetic, that patient is more prone for dry mouth. And if it is a case of dry mouth, adi smell ki chance ekku unnai. But the best solution, permanent solution is if any cavities are there, get the cavities filled up. Adi cavities unte hole aithe, gaps aithe, adi gaps ki fill up cheyali. పన్ను సపోజ్ చాలా పుచ్చిపోయింది, ఆ పన్నుకి అది తీసేయాలి లేకపోతే రూట్ కెనాల్ చేసేసి క్యాప్ పెట్టాలి, అయితే కూడా అది గ్యాప్స్ కవర్ అవుతుంది. సో గ్యాప్స్ కవర్ అయితే ఫుడ్ లాడ్జ్మెంట్ కి ఛాన్సెస్ లేదు. ప్లస్ అది ఫ్యూచర్ లో కూడా ఇది లైఫ్ మంచిగా అవుతుంది పన్నుకి. సో పన్ను కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ క్లీనింగ్ చేయించుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఓకే, అట్లనే డాక్టర్ ఇప్పుడు చూసుకున్నట్లయితే నార్మల్ గా మనం టీత్ అనేవి సెన్సిటివ్ అయిపోతుంది అనేసి మెయిన్ అంటూ ఉంటారు, అంటే పెద్దవాళ్ళలో ఎక్కువ చూస్తాం సెన్సిటివిటీ. సో దట్ ఎందుకు సెన్సిటివిటీ అనేది వస్తుంది?
ఇది చాలా మంచిగా క్వశ్చన్ ఉంది. చాలా పర్సన్స్ కి ఇది డౌట్స్ ఉన్నాయి కి నాది పన్ను ఇది కొంచెం సెన్సిటివ్ ఉన్నాయి. అది సపోజ్ ఐస్ క్రీమ్ యూజ్ చేస్తే, కూల్ డ్రింక్ యూజ్ చేస్తే కొంచెం సెన్సిటివ్ అయితే పర్వాలేదు. అది అందరికీ ఇది కామన్ ఉంది. నాకు కూడా వస్తది, మీకు కూడా వస్తది, అందరికీ వస్తది. కానీ సపోజ్ మామూలుగా టెంపరేచర్ కి కూడా నీళ్ళు యూజ్ చేస్తే, టీ, కాఫీ యూజ్ చేస్తే అది పేషెంట్ కి బాగా సివియర్ సపోజ్ సెన్సిటివిటీ అయితే yes, definitely you should visit your dentist. First point, there must be some atresion in the tooth. Atresion means pannu suppose argipoyindi. Suppose pannu argipoyindi above an age of 50 years, this problem is chala common. A common problem undi. So above 50 years, above 45 years age aithe adi suppose pannu argipoyindi. Aa time lo adi cement pette better aitadi. అప్పుడప్పుడు కేసులో సపోజ్ పన్ను అది హాఫ్ పన్ను ఫ్రాక్చర్ అయింది, లేకపోతే సగం పన్ను ఫ్రాక్చర్ అయింది, కార్నర్ పార్ట్ అది బ్రేక్ అయింది, అయితే కూడా నర్వ్స్ ఎక్స్పోజ్ వస్తుంది. ఎక్స్పోజ్ అయితే ఆ టైంలో కూడా అది టీ, కాఫీ లేకపోతే ఇది మామూలుగా నీళ్ళు కూడా యూజ్ చేస్తే ఇది బాగా సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. సపోజ్ సెన్సిటివిటీ ఎక్కువ అయితే మీరు సపోజ్ సిమెంట్ పెడితే తర్వాత కూడా అప్పుడప్పుడు పేషెంట్ వస్తాడు కి డాక్టర్ గారు అది సిమెంట్ పెడితే కొంచెం షేప్ వరకు అది మంచిగా రిలీఫ్ అయింది, తర్వాత మళ్ళీ అది సెన్సిటివిటీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. సో అది అల్టిమేట్ ఆప్షన్ ఇస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. रूट कैनल अंटे अभी नर्व सपोज डॉक्टर्स क्या करते हैं रूट कैनल में, we just cut the nerve supply and the blood supply of a tooth. So when the blood supply and nerve supply of a tooth is cut, ultimately the sensitivity part comes down. So that is the best way how you can stop your sensitivity. So root canal treatment adi cheste 100% adi sensitivity problem solve aitadi. Kani aa time lo chudali ki ఏ పన్నులో మీకు sensitivity ఎక్కువ ఉంది. సో ఏ పన్నులో సెన్సిటివిటీ ఎక్కువ ఉంది ఆ పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. రూట్ కెనాల్ చేసేసి తర్వాత క్యాప్ కూడా పెట్టాలి, పెడితే మంచిగా అవుతుంది. సో 100% అది సెన్సిటివిటీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఓకే డాక్టర్, అయితే ఇప్పుడు మార్కెట్ లో చూసుకుంటున్నట్లయితే సెన్సిటివిటీకి సెన్సిడెన్స్ అని చాలా టూత్ పేస్టెస్ వస్తున్నాయి. సో అవి ఎంతవరకు యూస్ఫుల్ అంటారు? అది ఓకే, ఇది చాలా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది టీవీలోకి, అది సెన్సోడెంట్ అది చాలా ఇది ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ దీస్ ప్రొడక్ట్స్ ఆర్ గుడ్, ఇది ప్రొడక్ట్స్ బాగానే ఉంది. కానీ చిన్న ప్రాబ్లం అయితే సపోజ్ ఒక పేషెంట్ కి ప్రాబ్లం ఎక్కువ ఉంది, సెన్సిటివిటీ ఎక్కువ బాగా అయితే అది ఇది లాభం లేదు. సో దానికోసం అది సిమెంట్ పెట్టాలి, లేకపోతే అది రూట్ కెనాల్ అయితే రూట్ కెనాల్ చేపించుకోవాలి. ఓకే, ఇనిషియల్ స్టేజ్ లో సెన్సిటివిటీ ప్రాబ్లం అయితే అది కొంచెం ఇది పని చేస్తుంది. ఇది డీసెన్సిటైజింగ్ పేస్ట్, సెన్సోడెంట్ చాలా ఉన్నాయి వెరైటీస్, థర్మోసిల్ ఉంది, సో ఇమోఫామ్ ఉన్నాయి. సో ఓకే, సెన్సిటివిటీ చిన్న అయితే ఓకే పని చేస్తుంది, ఎక్కువ అయితే 100% అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి. సో దట్ ఇంకా చూస్తే డాక్టర్ ఎక్కువగా మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ వస్తాయి డాక్టర్ డెంటల్ లో? మ్యామ్ డే టు డే పేషెంట్స్ లో ప్రాక్టీస్ లో అది సెన్సిటివిటీ ఒక ఇది ప్రాబ్లం చాలా కామన్ ఉంది. క్యావిటీస్ చిన్న పిల్లలకి ప్లస్ ఎల్డర్స్ కి కూడా పన్ను పెట్టడానికి చాలా ఇది ఏజ్ పర్సన్ వస్తారు, ఆ పేషెంట్ కి పన్ను లేదు, సో పన్ను కట్టాలి. ఎందుకు పేషెంట్ అది నెగ్లెక్ట్ చేసిన, చిన్న ప్రాబ్లం అయితే పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తారు, చిన్న నొప్పి అయితే అది టాబ్లెట్ యూజ్ చేస్తే అది పన్ను మొత్తం ఇది ప్రాబ్లం ఎక్కువ అయితే మొత్తం పన్ను ఖరాబ్ అవుతుంది. ఆ కేసులో అది కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు స్మైల్ డిజైన్ కోసం ఇంప్లాంట్ సర్జరీ ఉన్నాయి ఇప్పుడు. సో ప్లస్ ఇది అలైనర్స్ కూడా పేషెంట్స్ కి అది పన్ను రెగ్యులర్ గా ఉన్నాయి, స్మైల్ మంచిగా కావాలంటే అది స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్ కూడా చేయాలి. ప్లస్ కొత్తది పన్ను పెట్టడానికి రిమూవల్ టైప్ కూడా ఉంది, ప్లస్ ఫిక్స్ టైప్ కి కూడా పన్ను ఉన్నాయి. అది కేసెస్ వస్తాడు. ఓకే, అండ్ కామన్ ప్రాబ్లం వచ్చేసి డాక్టర్ చిన్న పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ కామన్ గా చూస్తూ ఉంటాము, చివర్ల నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. సో అది ఏ రీజన్ వల్ల అసలు వస్తుంది డాక్టర్? అది ఎందుకు రక్తం వస్తుంది, అది మెయిన్ రీజన్ ప్లాక్ డిపాజిట్స్ ఉన్నాయి. చిగురు ప్లస్ పన్నుకి అది ప్లాక్ డిపాజిట్ అవుతుంది, ఫామ్ అవుతుంది. డైలీ మార్నింగ్ వెన్ యూ గెట్ అప్, దట్ టైమ్ యూ కెన్ జస్ట్ చెక్ యువర్ టీత్. Something slim layer will feel, some film kind of thing you will find, transparent layer kind of thing. So those are the things which that is called as that smear layer, that is called as plaque. So plaque deposits to be removed. Once you have removed the plaque deposits, bleeding ki chance ledu. First point. Second point, salt kuda deposit aitadi.
आपके सलाइवा में सॉल्ट्स रहते हैं, जो आप वाटर यूज करते हो उस वाटर में भी सॉल्ट होते हैं, प्लस फूड हम जो खाना पीना खाते हैं उसमें भी कहीं ना कहीं सॉल्ट के कुछ ना कुछ परसेंटेज होते हैं. तो ये जो సాల్ట్ డిపాజిట్స్ एक లాంగ్ టర్మ్ లో అది సాల్ట్ డిపాజిట్ అయితే పన్నులో అది దానికోసం కూడా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో అది సాల్ట్ కి అది క్లీనింగ్ చేస్తే 6 months ఎవ్రీ 6 months ఆర్ ఎవ్రీ ఇయర్ అది క్లీన్ చేస్తే బ్లీడింగ్ కి ఛాన్స్ లేదు. సో స్కేలింగ్ చేయాలి. Scaling that in the normal language we call this as a tartar deposit, but in dentistry we call this as a calculus. So calculus has to be removed. Calculus remove చేస్తే అది బ్లీడింగ్ రాదు. ఓకే వన్స్ ఇన్ అ ఇయర్ యూ షుడ్ గెట్ ఇట్ డన్. ఓకే డాక్టర్, అసలు డెంటల్ నుంచి ఏదైనా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందంటారా? రిస్క్ అనేది అంటే లైక్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ అంటాము, అది టీత్ వలన వస్తుందా ఆర్ ఎల్స్? Yes, that is a very good thing that you want to create an awareness among our youth also, because आजकल के these youngsters are there, though they are having bad habits like गुटखा, पान मसाला, long term tobacco chewing. So इसकी वजह से oral cancers के chances बहुत रहते हैं. So oral cancers means in the initial stage మీకు తెలియదు ఇంత పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్ లో, కానీ ప్రాబ్లం ఎక్కువ అయితే డాక్టర్ దగ్గరికి పేషెంట్ వస్తారు, డాక్టర్ గారు అది ఇది మౌత్ ఓపెన్ చేస్తే కొంచెమే మౌత్ ఓపెన్ అవుతుంది, 4 fingers must go inside the mouth when you are opening the mouth. So for some patients who are having a long term habit of tobacco chewing, gutka, pan masala or smoking, those so mouth habits will be restricted. So this is called as OSMF case, means oral submucous fibrosis. So when there is a submucous fibrosis, mouth opening తక్కువ అవుతుంది, ఓరల్ క్యాన్సర్ కి ఛాన్సెస్ స్టార్ట్ అవుతుంది. సో యూత్ లో అది అవేర్నెస్ ఉండాలి కి అది హ్యాబిట్స్ అసలు వద్దు. మీకు सपोज అది మీకు आपको अगर याद भी आता है कि I should take those things, better to divert your mind from those things. And better there are certain programs also we constantly organize in our clinic. हम कई मेडिकल कैंप भी ऑर्गेनाइज करते हैं. सो उसमें एक हेल्थ टॉक में हम हर एक पेशेंट को बताने की कोशिश करते हैं कि प्लीज सेसेशन ऑफ हैबिट्स इज वेरी इंपॉर्टेंट, मीन्स यू शुड स्टॉप योर बैड हैबिट्स. दैट इज द बेस्ट वे टू गो फॉर द ट्रीटमेंट. जो भी लोग हमारे शो देख रहे होंगे, मैं उनसे रिक्वेस्ट करता हूँ कि अगर आपके घर में कोई भी यंगस्टर हैं या कुछ लोग ऐसे हैं जिनको इस तरह की हैबिट्स हैं, तो प्लीज 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 आप उनसे रिक्वेस्ट करिए दैट दे शुड स्टॉप दोज बैड हैबिट्स एंड दे शुड स्विच ऑन टू योर नॉर्मल लाइफ. बिकॉज फ्यूचर में इस तरह के अगर आप कैंसर पेशेंट्स को देखते हैं तो आपको पता चलेगा कि बिफोर कैंसर ट्रीटमेंट एंड आफ्टर कैंसर ट्रीटमेंट देयर विल बी अ ड्रास्टिक चेंज इन द लाइफस्टाइल ऑफ एन इंडिविजुअल. सो आप उसको इमेजिन भी नहीं कर सकते हैं कि कितना ड्रास्टिकली एक इंडिविजुअल की लाइफ चेंज हो जाती है अगर किसी के घर में अगर कभी ऐसा कोई पेशेंट आता है तो ओरल कैंसर इज वेरी कॉमन इन इंडिया, क्योंकि हमारे इंडिया में धड़ल्ले से गुटखा और ये सारी चीजें हर 2-4 शॉप के बाद में इजिली अवेलेबल. सो गवर्नमेंट ऑल्सो शुड टेक स्टेप्स. मैं अभी आपको बता दूं कि एक अभी रिसेंट न्यूज अभी आया है, हार्डली 2 days पहले की ये न्यूज आई है कि तेलंगाना में गवर्नमेंट ने डिसाइड किया है कि गुटखा, पान मसाला अन्नी अभी बैन చేయాలి. So it is as a dentist I'll recommend कि it is a very good decision. The government has taken an initiative और स्कूल लेवल पे, कॉलेज लेवल पे, यूनिवर्सिटी लेवल पे, प्लस मूवी में या जब थिएटर्स वगैरह में जब मूवीज चलती हैं तो बीच में कुछ इस तरह के एड्स डाले जा सकते हैं सो दैट हमारे यूथ को, हमारे लोगों को पता चले कि ये सब चीजें कितनी बुरी हैं. So okay, government is taking certain initiative and I am very happy that आपके शो के थ्रू भी अगर किसी को कुछ अच्छा बेनिफिट मिले तो that will be a great help for them also. Thank you. So doctor, what is scaling in dental? डेंटिस्ट्री में जो नॉर्मल पेशेंट्स को बोलते हैं कि टीथ क्लीनिंग कराना चाहिए. सो टीथ क्लीनिंग एक नॉर्मल लेमन टर्म है और उसी को अगर हम डेंटिस्ट्री के लैंग्वेज में बात करें तो दैट इज कॉल्ड एज स्केलिंग. स्केलिंग इज नाउअडेज, अर्लियर देयर वाज हैंड स्केलिंग जो कि थोड़ा सा टीडियस वर्क नहीं था, मतलब और काफी मतलब ब्लीडिंग वगैरह उससे ज्यादा होती थी, पेशेंट को भी डिस्कम्फर्ट बहुत होता था. सो नाउ दैट हैंड स्केलिंग हैज गॉट कन्वर्टेड इनटू अल्ट्रासोनिक स्केलिंग. सो अल्ट्रासोनिक स्केलिंग मतलब एक वाइब्रेशन जैसा आपको फील होगा, ब्लीडिंग भी ज्यादा नहीं होगी, टाइम सेविंग प्रोसेस है, पेशेंट के कंफर्ट के हिसाब से इट्स रियली गुड. और प्लस आपके दांतों को डैमेज भी नहीं होते हैं. जैसे दांतों के ऊपर जो आउटर मोस्ट लेयर है दैट इज कॉल्ड एज इनामल, सो इनामल लॉस के चांसेस मिनिमम होते हैं. सो स्केलिंग एक
टेक्निकल टर्मिनोलॉजी है हमारे डेंटिस्ट्री में, जो कि आपने पहले एक क्वेश्चन रेज किया था कि డాక్టర్స్ ये लोगों को బ్లీడింగ్ होती है, బ్లడ్ ఆతే రక్తం వస్తది చిగురు నుంచి, అది దానికోసం అది క్లీనింగ్ చేస్తే అది స్కేలింగ్ ఉంది, అది ప్రొసీజర్ కి స్కేలింగ్. ఓకే డాక్టర్. అంటే ఇప్పుడు నార్మల్ గా చూసుకున్నట్లయితే అంటే ఏజ్ లిమిట్ ఏమి ఉండదు కదా డాక్టర్ దీన్ని ట్రీట్ చేయడానికి? yes there is no age limit for your dental cleaning, टीथ क्लीनिंग या स्केलिंग की अगर आप बात करते हैं तो देयर इज नो पर्टिकुलर एज. आपको जब भी अपने दांतों में ऐसा फील होता है कि देयर इज सम टार्टर डिपॉजिट और कैलकुलस हैज फॉर्म्ड और ब्लीडिंग మీకు సపోజ్ చూస్తే అది బ్లీడింగ్ నోటీస్ అయితే అదే 100% స్కేలింగ్ కోసం అది స్కేలింగ్ చేయించుకోవాలి. దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. వెల్కమ్ మేడం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ to quit if they are having some habits of smoking or pan masala or tobacco chewing. It is a good stage also. Next time we will try to furnish certain more details about, and we'll try to gather more awareness about oral cancers also. Thank you so much madam. Thank you for the invitation. Thank you ma'am. సో నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ వాచ్ అమన్ న్యూస్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.